ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్ ద్వారక తిరుమలరావు ఐపీఎస్ గారు శ్రీకాకుళం బస్ స్టేషన్ మరియు శ్రీకాకుళం 2వ డిపోలను సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం 2వ డిపో గ్యారేజ్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అందవరపు అప్పలరాజు గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయనగరం జోన్ 1 శ్రీమతి విజయ గీత గారు, శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ సిహెచ్ అప్పలనారాయణ గారు, విజయనగరం జోన్ 1 డిప్యూటీ సిటిఎం ఓఎన్సి శ్రీ జి సత్యనారాయణ గారు, విజయనగరం జోన్ 1 డిప్యూటీ సిఎంఈ శ్రీ కె శ్రీనివాసరావు గారు, ఇతర అధికారులు, సూపర్వైజర్లు, అసోసియేషన్ నాయకులు, సెక్యూరిటీ సిబ్బందితో పాటు పత్రికా ప్రతినిధులు హాజరయ్యారు. అప్రూవల్స్ వచ్చేసి అఫీషియల్గా అప్రూవల్స్ 50 బస్సులు ఆంధ్రప్రదేశ్లో 12 విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, కర్నూలు ఎన్ని ప్రాంతాలు కాకుండా వీళ్ళ మొత్తం ఎలక్ట్రిక్ బస్సు కూడా తీసుకోవాలని ముఖ్యంగా వచ్చే సంవత్సరం వచ్చే గోదావరి పుష్కరాల్లో రాజమండ్రి ప్రాంతంలో గోదావరి ప్రాంతంలో అన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకోవాలని ఆదేశించారు. దాని ప్రకారం సో ఏది అయినప్పటికీ బస్ స్టేషన్స్ని ఆధునీకరించడం ఏదైనా బస్సు ఫ్లీట్ని కూడా బస్సులు కూడా ఆధునిక బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాము. అదేవిధంగా ఆదాయాన్ని ఉన్నటువంటి ఆదాయాన్ని పెంచుకుంటూ ఎంప్లాయీస్కి ఏదైనా సమస్య ఉంటే వాటిని సాల్వ్ చేసుకుంటూ అన్నింటినీ మించి ముఖ్యంగా ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు అందించాలని ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో మేము పనిచేస్తాము. దానికి సంబంధించి ప్రజలు కూడా బాగా ఆదరిస్తున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్లో బహుశా ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో బైఫర్కేషన్ తర్వాత 3 సంవత్సరాల కూడా హైయెస్ట్ 12 సంవత్సరాల్లో హైయెస్ట్ ఇన్కమ్ వచ్చింది. ఒక రోజున 50 లక్షల మంది ప్రయాణికులకి చేస్తారని తెచ్చినటువంటి రికార్డు ఏపీఎస్ఆర్టీసీ సాధించగలిగింది. ఆదాయం 27 అంటే ఆదాయం కలిపి 27 కోట్ల 60 లక్షల వచ్చింది. అందులో 0 టికెట్ పోయినప్పటికీ నాడు ఆ అమౌంట్ మనకు కాదు కాబట్టి పోయినా గవర్నమెంట్ రీయింబర్సింగ్ దానికి కండిట్లో హైయెస్ట్ రికార్డు సాధించారు. ఇది కూడా అందరికీ సార్ అవుట్సోర్సింగ్ ఇబ్బంది కొంత ఇబ్బంది పడుతుంది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అవుతుందండి. అంటే ఇప్పుడు హెచ్టీ లైన్స్ వేసి డిపోలకి లైన్స్ వేసి అక్కడ నుంచి ఛార్జింగ్ కన్స్ పెట్టేటప్పటికి సుమారు ఒక 6 గంటల్లో పడుతుంది. అప్పటికి ఎలక్ట్రిక్ బస్సులు రెడీ ఉంటాయి. కాకపోతే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారయ్యాక సార్ ఈ కాంట్రాక్టర్స్కి ఇవ్వడం వల్ల అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాలు కూడా సరిగా చెల్లించట్లేదు. వాళ్ళు దాని మీద ఏమైనా కాంట్రాక్టర్స్కి ఇవ్వడం వల్ల అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాలు కూడా సరిగా అవ్వట్లేదు. దాని మీద ఏమైనా మీరు ఏమైనా కాన్సెప్ట్? యాక్చువల్లీ దాని గురించి మేము ఈ మధ్య ఒక కమిటీ వేసాము. ఈ వారంలో ఒక నిర్ణయం తీసుకుంటాము. మొత్తం రాష్ట్రం మొత్తంలో ఇంప్లిమెంట్ చేయలేం కానీ 1-2 డిపోలు పైలట్గా తీసుకొని చేద్దాం అనుకుంటున్నాము. అది కనుక రన్ అయినట్టయితే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఆన్ కాల్ డ్రైవర్స్ కానీ అందరికి కూడా బహుశా ఆ సమస్య తీరిపోతుంది కదా. దానికి సంబంధించి అలాగే ఆలోచిస్తాం. సార్ ఓవర్ రేట్ తక్కువ ఉన్న ఏరియాల్లో ఓవర్ పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎప్పుడైనా మన బస్సు కొంచెం బాగుంది, బస్సులో సౌకర్యాలు బస్సులో పూర్తిగా సరిగ్గా మాట్లాడుతుంది, బస్సు ఎక్కడ బ్రేక్ డౌన్ కాకుండా దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తాము. ఎందుకంటే ఓవర్ పెంచాలి అంటే మిగతా బస్సులు మిగతా ప్రత్యామ్నాయ మార్గాలు వదిలేసి మా బస్సులు రావాలి. ప్రైవేట్ బస్సు కావచ్చు లేదా వేరే రాష్ట్ర సర్వీస్ కావచ్చు. ఆ విధంగా మేము మా బస్సు యొక్క సర్వీస్ పెంచుకోవడం, ఒక సర్వీస్ డెలివరీ ఇంప్రూవ్ చేసుకోవడం. సార్ ఈ 15 years గ్రేస్ పీరియడ్ వల్ల చాలా బస్సు డిస్మెంట్లింగ్ వెళ్ళిపోతున్నాయి. దాంతో రూరల్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అంటే రూట్స్లో బస్సెస్ లేక అప్పటికప్పుడు అరేంజ్ చేయలేక. వాటి ఏం కొత్త బస్సెస్ సంగతి ఏంటి అసలు? చెప్తుంది ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. సీఎం గారికి చెప్పారు. ప్రతి బస్సు కూడా అది హైర్ బస్ కానీ
కొత్తగా కొనుక్కునే బస్సులు కాకుండా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకోవాలి. ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాక వాటి ప్లస్లో పెరుగుతాయి బస్సులు, అదనపు బస్సులు వస్తాయి, రిప్లేస్మెంట్కి వస్తాయి, అదనంగా బస్సులు వస్తాయి. సార్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కాంప్లెక్స్ ముందే నిలిపి ఆర్టీసీ ఆదాయాన్ని గండి కొడుతున్నారు. దానిపైన ఎటువంటి చర్యలను తీసుకోబోతున్నారా? మేము చాలా సీరియస్ చర్యలు తీసుకున్నాం. ఇంతకుముందు అయితే మా పక్కనే అప్పుడు ఉన్నాడు వైజాగ్లో సాయంకాలం పూట ఎవరైతే మా బస్ స్టేషన్ దగ్గర బస్సులు అమ్ముతుంటారో ఆ ప్రాంతంలో ముందు మా బస్సు పెట్టేసాం. ఇంకా పెట్టడానికి అవకాశం లేదు. సో ఏదో మేము ఆలోచించి చేస్తాము, యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా. ప్రైవేట్ బస్సులతో మీరు చెప్పినట్టుగా చేయడానికి మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీసు ముగ్గురు కలిసి ఒక జాయింట్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఖచ్చితంగా దానికి పర్మనెంట్ చేయడం సార్. ఈరోజు उसने हम तड़ी ఒకటి ఆర్టీసీ ఎంప్లాయీస్ మంచిగా జరుగుతుంది. జనరల్గా సగటు ఎంప్లాయీ అంత పరిస్థితి. ఎందుకంటే ఇవాళ వాళ్ళ అరియర్స్ అన్నీ ఇచ్చేసాం, ఆర్టీసీ ఎవ్రీటీ ఇచ్చేసాము. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విధాల ఒక ప్రమాద బీమా ప్రకారం పొరపాటు చనిపోయినట్టు మనిషి తెచ్చిపోయినా కానీ ₹1,00,000 ఇన్సూరెన్స్. సో ఎంప్లాయీస్ నుంచి అందరూ బస్సు ఖాళీలు అవసరాన్ని బట్టి మేము ప్రతి డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉండవచ్చు. అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఖాళీలు ఉంటుంటాయి. బస్సు పుష్కరాలకి రాజమండ్రి